బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసింది టీడీపీ. దానిలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరై ఉన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ఒక ప్రాంగణంలో అక్కడ బీసీ సభను అయితే టీడీపీ ఏర్పాటు చేసింది. బీసీ నేతలంతా కూడా టీడీపీ తరఫున దానికి హాజరు కావడం జరిగింది. ఈ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరై బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఆయన కీలక కామెంట్స్ చేస్తున్నారు. చాలా ఘన విజయం సాధించిందని, ఈ సభ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ అటెండ్ అయిన జన సందోహాన్ని కూడా మనం చూస్తున్నాం. కొన్ని కీలక కామెంట్స్ ఏంటంటే అవి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం ఇది నిజంగానే బీసీ డిక్లరేషన్ సభని పూర్తి స్థాయిలో అటు ఎన్నికల ప్రచార సభతో పాటు ఈ డిక్లరేషన్కి సంబంధించిన కీలక అంశాలను కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ రెండు పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే నాగార్జున యూనివర్సిటీ వద్ద మంగళవారం జరిగిన జై హో బీసీ సదస్సుకు హాజరైన జన సందోహం, చంద్రబాబు నాయుడు అండ్ దెన్ పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, పితాని అండ్ కొల్లు రవీంద్ర అభివాదం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు. బీసీలను పల్లకీ మోసే బోయిలుగా మాత్రమే కొందరు పరిగణిస్తూ ఉన్నారు. తాము పల్లకీలో కూర్చుని వారితో మోయిస్తున్నారు. ఈ పరిస్థితిని మేము చక్కదిద్దుదాం. బీసీల కోసం మేము పెట్టిన ప్రతి పథకాన్ని జగన్ నీరుగార్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ప్రతి వర్గం కూడా దెబ్బతింది అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఆ టైటిల్ని కూడా బీసీలే బలం అంటూ కూడా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసిన విధానాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బీసీలే బలం, వారి డిఎన్ఏలోనే టీడీపీ ఉంది అంటూ కూడా. టీడీపీ తన పుట్టుక నుంచి, తన ప్రస్థానం నుంచి కూడా అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, బీసీలు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, బీసీలు ఆ పార్టీకి ఏ స్థాయిలో అండగా నిలబడ్డారు అనేది అందరికీ తెలిసిన విషయమే. బీసీల గొంతుగ్గా టీడీపీ ఉంటూ వచ్చింది, ప్రత్యేకించి తెలంగాణలో ఎక్కువగా అంత స్ట్రాంగ్ ఫోర్స్గా బీసీలు టీడీపీ కోసం అండగా నిలబడ్డారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏపీలో కూడా. సో ఈరోజు వారి డిఎన్ఏలోనే టీడీపీ ఉంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. జై హో బీసీ సభకు భారీగా జనం, 10 అంశాలతో బీసీ డిక్లరేషన్. ఇక్కడ చూస్తున్నట్లయితే 40 ఏళ్లుగా టీడీపీని బీసీలు హక్కున చేర్చుకున్నారు. రుణం తీర్చుకోవడానికే ప్రత్యేక డిక్లరేషన్ని మేము రూపొందించాం. బీసీలు లేకపోతే నాగరికతే లేదు. చిన్న పెద్ద అన్ని కులాలకు కూడా, బీసీల్లో ఉన్న ఉపకులాలకు కూడా మేము నిధులిచ్చే ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళని పైకి తెచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అదేవిధంగా జగన్ బీసీ నేతలు గొంతు కోశారు. కొందరికి మాత్రమే టికెట్లు ఎగ్గొట్టారు. బీసీలో కొంతమంది కీలక నేతలకు టికెట్లు ఎగ్గొట్టారు. మరి మంత్రి పెద్దిరెడ్డి జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అగ్రకులానికి చెందిన వాళ్ళు కాబట్టి. ఆయన రాష్ట్రాన్ని నలుగురికి పంచి సామాజిక న్యాయం అంటూ కూడా ఆయన కబుర్లు చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర నష్టం కలిగేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చేసినట్లయితే ఈ డిక్లరేషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ అంశాలను కూడా మనం హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. బీసీలది శాసించే స్థాయి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడున్నారు. వైసీపీ పాలనలో వాళ్ళ పొట్టగొట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో కూడా వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేశారంటూ ఆయన కమెంట్ చేస్తున్నారు. పథకాల్లో లబ్ధిదారులు కోత విధింపు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా తగ్గించే ప్రయత్నం జరిగింది. శాశ్వత బీసీ కమిషన్ హామీ ఊసేలేదు. గతంలో హామీ ఇచ్చినారు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, బట్ దాన్ని గాలికి వదిలేశారంటూ కూడా ఆయన మాట్లాడారు. పేరుకే కార్పొరేషన్లు, బట్ వాటిలో నిధులు లేక నిర్వీర్యం అయిపోయినాయి అంటూ కూడా ఆయన కమెంట్ చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్కు మా మద్దతు, జై హో బీసీ సభలో పవన్ కళ్యాణ్ అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. అదేవిధంగా లోకేష్ కూడా అటెండ్ అయ్యారు ఈ సభకు. లోకేష్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. బీసీలకు జగన్ వెన్నుపోటు, టీడీపీ ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ అన్నింటా ఆనగదొక్కింది. దాదాపు 350 మంది బీసీ నేతలను హత్య చేసే ప్రయత్నం జరిగింది. 26,000 మందికి పైగా ఈ 5 ఏళ్లలో వాళ్ళ మీద కేసులు పడ్డాయంటూ కూడా లోకేష్ మాట్లాడున్నారు. ఈ బీసీ సభలో పాల్గొన్న లోకేష్ కూడా. సో వీళ్ళ కామెంట్స్తో పాటు ప్రధానంగా 10 అంశాలను, బీసీ డిక్లరేషన్లోని 10 అంశాలను కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో వాటన్నిటిని కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. వాటిని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే బీసీ డిక్లరేషన్లోని ఒక 10 అంశాల్లో కొన్ని కీలక అంశాలు పాయింట్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే 50 ఏళ్లకే పెన్షన్, బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. అది ఆ బీసీ డిక్లరేషన్లో కీలక అంశాలు పొందుపరిచింది టీడీపీ. అంతేకాదు ఆ పెన్షన్ మొత్తం కూడా 3,000 నుంచి 4,000కు పెంచబోతున్నాం. గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాం, ఇప్పుడు దానిని బీసీలకు కూడా వర్తింపజేస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్ అనుకోవాలి డిక్లరేషన్లో. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే ప్రత్యేక రక్షణ చట్టం. సమాజంలో బీసీలకు ఉన్నతమైన గౌరవం దక్కడానికి, వారిపై సామాజిక దాడులను ఏదైతే అరికట్టడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం. ఎస్టీల తరహాలోనే బీసీలోని కొన్ని కులాలపైన కూడా దాడులు పెరిగాయి. జగన్ పాలనలో సుమారు 350 మందికి పైగా బీసీ నేతలను దారుణంగా హత్య చేశారు. దౌర్జన్యాల నుంచి వారికి సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పొదునైన చట్టాన్ని తేబోతున్నాం. 350 మంది కంటే కూడా మనం చూసాం కూడా, బాపట్ల జిల్లాకు చెందిన అమర్నాథ్ను ఏదైతే
వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తున్నందుకు వాళ్ళకి వద్దు అని చెప్పినందుకు ఆయన పెట్రోల్ పోసి కూడా అబ్బాయిని తగలబెట్టిన పరిస్థితి. అబ్బాయి ఇంటర్ చదువుతున్న అబ్బాయిని, అమర్నాథ్ అనే అబ్బాయిని. ఏదైతే లోకేష్ పాదయాత్రలో భాగంగా వాళ్ళ చెల్లి కూడా వచ్చి, వాళ్ళ అక్క కూడా వచ్చి అక్కడ మాట్లాడారు ఎంతో ఎమోషనల్గా. ఆ కుటుంబం వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేసినందుకు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు అంత దారుణంగా బీసీ కులానికి చెందిన అమర్నాథ్ గౌడ్ని పొట్టన పెట్టుకునే ప్రయత్నం అయితే జరిగింది. ఎంత సంచలనం సృష్టించిందో ఈ వార్త మనకు తెలిసింది. అలాంటివి బయటకు వచ్చినవి, బయటికి రానివి కోకొల్లలు ఉన్నాయి. అందుకే వాళ్ళ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ ఏదైతే ఒక కీలక పాయింట్ని పొందుపరుచున్నారు దీనిలో. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసినట్లయితే సప్లాన్కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు కూడా కేటాయించబోతున్నాం. బీసీ సప్లాన్ నిధులను మాత్రం జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారనే కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి సంబంధించి సప్లాన్కు ఒక 5 ఏళ్లలో 1,50,000 కోట్ల నిధులు కేటాయించబోతున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. సో బీసీల కోసమే వినియోగించేలా, వాటిని పక్కదారి పట్టకుండా కేవలం బీసీలకే వినియోగించేలా మేము చర్యలు తీసుకోబోతున్నాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. దాంట్లో కీలక అంశాన్ని కూడా నెంబర్ 3గా పొందుపరిచారనుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వబోతున్నామంటూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పేరుకే బీసీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా బట్ ఆ సీట్లు అగ్రకులాలకే దక్కుతున్న సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. బట్ ఈసారి దాని మొత్తాన్ని పూర్తి స్థాయిలో పర్స్యూ చేసే ప్రయత్నం చేస్తాం. బీసీ రిజర్వేషన్లు జగన్ ప్రభుత్వం 34% నుంచి 24%కి తీసుకొచ్చింది. వారికి 16,800 పదవులకు దూరం చేసింది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మునుపటి 34% రిజర్వేషన్ మళ్ళా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. లోకల్ బాడీస్లో నామినేటెడ్ పోస్టుల్లో కూడా దామాషా పద్ధతిలో వాళ్ళకి కొన్ని పదవులు కేటాయిస్తామంటూ కూడా ఈ డిక్లరేషన్లో 4th పాయింట్గా పెట్టున్నారు. అదేవిధంగా చూసినట్లయితే 5th పాయింట్ చూస్తే ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ అంటూ కూడా జనాభా ప్రాతిపదికన బీసీలకు ఏదైతే కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తాం, దానికి తగ్గట్టుగా నిధులను కూడా కేటాయిస్తామంటూ కూడా మాట్లాడారు. వాళ్ళ ఉపాధి కోసం కూడా, ఉపాధికి అదేవిధంగా వాళ్ళ జీవన విధానాలు మెరుగుపడేలాగా కూడా కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నాం. 5,000 కోట్లతో ఆదరణ పరికరాలు అందిస్తాం. అదేవిధంగా 10,000 కోట్లు ఉపాధికి 5 ఏళ్లలో ఖర్చు చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కీలక కామెంట్స్ చూస్తే మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాం. జగన్ రద్దు చేసిన పారిశ్రామిక ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో వాటిని కూడా పునరుద్ధరిస్తామంటూ కూడా ఉంది. ఒక 5వ పాయింట్ ఇది. అదేవిధంగా 6వ పాయింట్ చట్టబద్ధంగా కులగణన. ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేపట్టున్నారు కులగణనని. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ లాంటి చోట, ఇప్పటికే బీహార్ లాంటి చోట కులగణన కూడా పూర్తయి ఉంది. కొన్ని రాష్ట్రాలు కూడా కులగణన మీద అయితే ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో కులగణనకు కూడా రేవంత్ రెడ్డి తెరదీశారని అనుకోవాలి. సో ఇక్కడ చట్టబద్ధంగా కులగణన చేసేందుకు కూడా మేము ముందుకు రాబోతున్నాం అంటూ 6th పాయింట్ పెడతాం జరిగింది. అదేవిధంగా 7th పాయింట్లో 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ, పెళ్లి కానుక 1,00,000 కూడా మరో 1,00,000 రూపాయలకు కూడా పెంచబోతున్నాం. అది ఆల్రెడీ పెళ్లి కానుక కింద 50,000 ఉండేది, దాన్ని 1,00,000 రూపాయలకు కూడా పెంచబోతున్నాం అంటూ మాట్లాడారు. బట్ అదేవిధంగా చంద్రన్న బీమాను కూడా పునరుద్ధరించబోతున్నాం 10 లక్షలతో అనే అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా కులగణన చేపట్టిన తర్వాత అందజేస్తామనే పాయింట్ను 8th పాయింట్గా పెడతాం జరిగింది. విద్యా పథకాల పునరుద్ధరణ అంటూ కూడా సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే నలిఫై చేసి పక్కన పెట్టారో ఆ పథకాలన్నింటినీ కూడా బీసీలకు సంబంధించిన పథకాలను మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ కూడా మాట్లాడారు ఆయన. రెసిడెన్షియల్ స్కూళ్లను అన్ని నియోజకవర్గాల్లో ఉన్న స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్యను అందించే ప్రయత్నం చేస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. స్టడీ సర్కిల్స్, విద్యోన్నతి పథకాలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఉన్నవే ఇవన్నీ గత టీడీపీ హయాంలో కూడా, వీటిలో మెజారిటీ. వీటిని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన వాటిని అన్నింటినీ మళ్ళీ రివోక్ చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన కీలక కామెంట్స్ పొందుపరచడం జరిగింది దీనిలో. అదేవిధంగా బీసీలకు ప్రత్యేక భవనాలు అంటూ కూడా మనం చూస్తున్నాం. కూడా బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను దాదాపు ఏడాదిలో మేము పూర్తి చేస్తామంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. అదే ఓవరాల్గా ఈ 10 కీలక కామెంట్స్ 10 పాయింట్స్తోని 10 కీలక హామీలతోని బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. సో దానికి చంద్రబాబు నాయుడు ఈ సభను లీడ్ తీసుకునే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఉన్నారు. జై హో బీసీ పేరుతోని ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. ఎన్నికల ముందు ఈ 2 పార్టీల కూటమికి ఇది ఒక బూస్ట్ అనే అనుకోవాలి. అటు బీసీలు కూడా ఆ స్థాయిలో హాజరయ్యారు అంటేనే నిజంగానే ఏ స్థాయిలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందనడానికి ఇది ఒక ఉదాహరణనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఈ అంశానికే ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసింది.